హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, మన మొబైల్లో ఇంటర్నెట్ అనేది రాకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే ఇంటర్నెట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది మొబైల్లో ఇంటర్నెట్ ఒక్కొక్కసారి రావట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే, జనరల్గా మనం బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తూ ఉంటాం. సో బస్సులో ప్రయాణం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా సందర్భాల్లో మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక టవర్ నుంచి మనం ఉండే ఏరియాలో ఒక టవర్ ఉంటుంది. మనం వెళ్ళే ఏరియాలో ఇంకొక టవర్ ఉంటుంది అన్నట్టు. అయితే ఒక టవర్ నుంచి ఇంకొక టవర్కి వెళ్ళినప్పుడు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనేది, అంటే యాక్సెస్ పాయింట్ అనేది మనకి మారుతూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే మనం ఉన్న ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళామో, అక్కడికి వెళ్ళంగానే ఆ టవర్ అనేది యాక్సెస్ పాయింట్స్ అనేది తీసుకోక ఇంటర్నెట్ అనేది రాదన్నట్టు. మరి దానికి ఏం చేయాలి? దానికోసం ఈ ఒక చిన్న సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే వెంటనే మీకు ఎప్పుడైనా సరే మీకు ఇంటర్నెట్ రాకపోతే ఈ ట్రిక్ని అయితే మీరు యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. నేను శాంసంగ్లో చూపిస్తున్నాను. ఒకవేళ మీది వేరే నెట్వర్క్, అంటే మీరు వేరే మొబైల్ అయి ఉంటే మటుకు దాంట్లో వేరేలా ఉంటుంది. ఇది శాంసంగ్ కాబట్టి మీకు శాంసంగ్లో అయితే సెట్టింగ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు కనెక్షన్స్ అని కనిపిస్తుంది, చూసారా? దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ చూడండి, మొబైల్ నెట్వర్క్స్ అని రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళంగానే మనకి మొబైల్ నెట్వర్క్ అని వచ్చేస్తుంది అన్నట్టు. కొన్నిట్లో ఏంటంటే శాంసంగ్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదైతే సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దానికి సంబంధించిన నెట్వర్క్లోకి వచ్చినట్టయితేనే మనకు మొబైల్ నెట్వర్క్ కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గానే మనకు మొబైల్ నెట్వర్క్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు మొబైల్ నెట్వర్క్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్నాక ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి, చూసారా? ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. 3 డాట్స్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా రీసెట్ టు డిఫాల్ట్ అని రావటం అయితే జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రీసెట్ ఏపీఎన్ సెట్టింగ్స్, ఆల్ ఏపీఎన్స్ యూ హ్యావ్ యాడెడ్ విల్ బి రిమూవ్డ్, ద అదర్ ఏపీఎన్ విల్ బి రీసెట్ టు ది డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ ఏంటంటే ఏదైతే మీకు ఆల్రెడీ ఏపీఎన్ సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ అనేది రిమూవ్ అయ్యి కొత్తగా ఏపీఎన్ సెట్టింగ్స్ అనేది తీసుకుంటుంది. అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఏపీఎన్ సెట్టింగ్స్ అనేది పాయింట్స్ అనేది ఇది తీసుకుంటుంది అన్నట్టు. మీరేం చేస్తారు, రీసెట్ మీద ప్రెస్ చేయండి. రీసెట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే కింద మీకు ఏపీఎన్ సెట్టింగ్స్ రీసెట్ టు డిఫాల్ట్ అని వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా చేసిన వెంటనే మీరు నెట్ ఓపెన్ చేసుకుంటే 100% మీకు నెట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ మీకు 100% నెట్ అనేది వర్క్ అయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే చాలామందికి చేరేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.